గజ్వెల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ క్యాంప్ ఆఫీస్ లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో, అక్కడ ఉన్నటువంటి డిసిసి ఆమె పేరు ఆంక్ష అనుకుంటా, ఆమె పోయి పెట్టింది. ఆమె ఆధ్వర్యంలో జరిగినట్టుగా తెరపైకి వచ్చింది. సో ఆమె పోయి పెట్టింది. దాని తర్వాత ఒంటేరు ప్రతాప్ రెడ్డి పోయి దాన్ని పీకేసి ఇట్లా పలగొట్టే ప్రయత్నం చేసినట్టుగా మనం చూసి, సో ఏంది అంటున్నా, ఏం లాభం దీనివల్ల, ఏం లాభం అయింది ఒక్కసారి చెప్పండి. ఈ ఫోటో వీళ్ళు పోయి పెట్టిర్రు, ఆ ఫోటో తీసిండ్రు, మళ్ళా ఏం లాభం అయింది అక్కడ గజ్వెల్ ప్రజలకి? ఏం లాభం అయింది? అది కాదండి నేను అడుగుతున్నా. కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు చెప్తా ఉన్నా, మీరు చేయాల్సింది ఏంటి అంటే, మరి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారు అంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుతం ఎమ్మెల్యే కె చంద్రశేఖర్ రావు, అక్కడ ఏం కావాలో ఆయన అడగాలి, తెచ్చుకోవాలి, చేసుకోవాలి, అయిపోయింది. అదే మీరు చేయాల్సి. ఆయన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు కాబట్టి ఏం కావాలి అని అన్నది అడగాలి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాగానే గజ్వేల్ ప్రజలు మొత్తం సుఖ సంతోషాలతోటి సుభిక్షంగా మొత్తం ఇక నిమ్మలంగా ఉన్నారా? అది కానే కాదు, ముమ్మాటికి కానే కాదు. అది పరిష్కారం కాదు. దేని గురించి అంటే ఇదేంటంటే ఒక రాజకీయంగా ఎలివేషన్ కోసం, లేకపోతే డ్రామాటికల్ గా, లేకపోతే ఏదో గేమ్ లెక్క ప్లాన్ చేసుకొని ఒక గేమ్ లెక్క ఆడుతున్నట్టు ఉన్నది. కానీ నిజంగా ప్రజలకు చిత్తశుద్ధితోటి న్యాయం చేసే అంశాలు అయితే ఇవి కావు.